ఉపనిషత్తులో దాని గురించి చెప్తున్నటువంటి ఒక శ్లోకం, దాని అర్థం చెప్తున్నాం. శివో చైతన్యానుపాతరహితం సామాన్యేన చ సర్వగం అనామయమనాభావం అనామకరణ కారణం. అనామక కారణం అంటే ఆభాసము అనగా లేనిది ఉన్నట్లు తోచుట అని చెప్పుకున్నాం కదా మనం. ఆభాసం అంటే లేనిది ఉన్నట్లు తోచుట. బ్రహ్మమునందు జగత్తు ఆభాసము గాని నిజము కాదు కనుక బ్రహ్మము ఆభాసము కాదు. లేనిది ఉన్నట్లుగా తోచేటువంటి జగత్తు వంటిది కాదు. బ్రహ్మము నామరూపములు లేనిది. వృక్షమునకు గింజ కారణమైనట్లు, పుత్రుడికి తండ్రి కారణమైనట్లు బ్రహ్మములకు ఏది ఎన్నో కారణము లేదు. ఆ బ్రహ్మమునకు చిత్తవృత్తులతో ఏ సంబంధం గానీ లేదు. ఆ బ్రహ్మము అంతటా నిండి ఉన్నదని తాత్పర్యము. ఇది మహానారాయణ ఉపనిషత్తులోని మనసు చేత వాక్కు చేత గ్రహింప సఖ్యము కానిదని నిన్ను పూర్ణమనగా ఆకాశమంతటా నిండి ఉన్నదిన్ని, ఆ ఆకాశము కంటేనూ పూర్ణమైనదని దేనిని సుఖము అని తలంచుచున్నామో ఆ విషయ సుఖముల కంటే ఎన్నో రెట్లు సుఖమైనదిన్ని. ద్రష్ట దృశ్యము దర్శనము అనున్నటువంటి త్రిపుటి రహితమైనదిన్ని అగు స్థితి ఏదైతే ఉన్నదో అది ఏ బ్రహ్మము. శుద్ధమైనది సూక్ష్మమైంది, ఆకారము లేదియున్నూ లేనిది, మార్పు చెందనిది, పాపములను అంటనిది, బుద్ధి యందు ప్రతిబింబించిన కూటస్థ స్వరూపములకు ప్రమాత అని పేరు. మన బుద్ధి యందు ఇప్పుడు ప్రతిఫలించినటువంటి ఆ చైతన్యానికి కూటస్థుడు అన్నాం కదా, అతడికే ప్రమాత అని పేరు. అంటే చిత్తవృత్తులకు ప్రమాణములు అని పేరు. కాబట్టి ప్రమాతయును ప్రమాణములను కానిదియు ఇట్టిదని చెప్పుటకు వలను పడందియును ఇంద్రియాతీతమైంది ఏదైతే ఉన్నదో అదే బ్రహ్మము. అంటే ప్రమాత అంటే తెలుసుకునేవాడమ్మా. కాబట్టి తెలుసుకునేటువంటి ఈ ప్రమాత చేత తెలియబడేటువంటి ఏ దృశ్యమును కాదు, ఏ విషయమును కాదు. అందుచేత ప్రమాత చిత్తవృత్తులకు ప్రమాణాలని పేరు. చిత్తవృత్తులు లేవు కదా, ప్రమాతకి ప్రమాణాలు ఏమిటంటే అతడిలో ఉన్న చిత్తవృత్తులే. నేను ఇంతకు ముందు దాన్ని చూశాను కాబట్టి ఇప్పుడు దానిని ఫలానాది అని చెప్తాను. అదే మరి చిత్తవృత్తి యొక్క ప్రమాణం అంటే. నువ్వు ఏది తెలుసుకున్నా నీ చిత్తవృత్తి యొక్క ప్రమాణాన్ని అనుసరించే నువ్వు వెలుపల చూస్తావు. ఇంతకు ముందు నువ్వు దాన్ని పాము అని చూస్తావు, అది చిత్తవృత్తిగా నీ లోపల ఉంది, నీకు అదే ఇప్పుడు ప్రమాణం. ఆ ప్రమాణంతో ఇది పామేనండి అంటావు. కాబట్టి ప్రమాతకి తన చిత్తమునందున్నటువంటి వృత్తులే ప్రమాణములై అప్పుడు ఆ తెలుసుకోవాల్సిన విషయాన్ని ఆ వృత్తి మూలంలో తెలుసుకుంటాడు కదా, మూలమే తెలుసుకుంటాడు. అందుచేత చిత్తవృత్తులకే ప్రమాణాలని పేరు. కాబట్టి ఈ ప్రమాతయును ఆ ప్రమాణములు కానిదిని ఇటుదని చెప్పుటకు వలను పడిందిని ఇంద్రియాతీతమైనది ఏదైతే ఉన్నదో అది ఏ బ్రహ్మము. ఎందుకంటే ఈ నేను అనబడేటువంటి ప్రమాత కాదు కదా, అది కాదు. అది అంతఃకరణ యందు ప్రతిబింబించిన కూటస్థుడు ప్రమాత. ఆ మాట ఎవరి ప్రతిబింబము? బ్రహ్మము యొక్క ప్రతిబింబము కదా. కానీ ఆ ప్రతిబింబం ఆ బ్రహ్మము కాదు కదా, కాదు. కాబట్టి అతడి ప్రతిబింబమే అయినా అతడు ప్రతిబింబమై ఉండడం చేత అతడి చిత్తవృత్తులకు అనుగుణంగా అతడు చేసేటువంటి ఏ వ్యవహారములను ఆ బింబములకు సంబంధము లేదు. మనకి అద్దంలో ఉన్నటువంటి ప్రతిబింబము జడము గనక, అద్దము జడమే గనక మరి మనం ఎలా కదిలితే అది అలా కదులుతుంది ఆ ప్రతిబింబం. కానీ ఇక్కడ బ్రహ్మము ప్రకాశమే స్వభావమై స్వరూపమై తెలివే స్వరూపమై ఉంది గనక దాని అంశ అయి ఉన్నది ఈ అంతఃకరణ ప్రతిబింబము. పైగా ఈ అంతఃకరణమునందు ఉన్నటువంటి ఆ మనస్సు అనుకో, అంతఃకరణ అనుకో, అది కూడా పంచభూతాత్మకమై ఆ బ్రహ్మమునకు చెందిన వస్తువే అయి ఉండడం చేత జడము అయినా కూడా అది ఈ చైతన్య ప్రతిబింబ సన్నిధి యందు
చైతన్యంగా మారుతుంది. మారడం చేత ఏమైందనమాట, దానికి చిత్తవృత్తులకు అనుగుణంగా వ్యవహారం సాగుతుంది అనమాట. ఎలాగంటే సినిమా సబ్జెక్ట్స్ చెప్పుకున్నాం మనం, అన్నీ ఉన్నాయి. ఫిల్మ్ ఉంది, ఫిల్మ్ లో చిన్న చిన్న బొమ్మలు కూడా ప్రింట్ అయ్యే ఉన్నాయి, తయారైపోయి ఉన్నాయి. ప్రొజెక్టర్ ఉంది, బయట కర్టెన్ ఉంది, లైటు ఉంది, ఆపరేటరు ఉన్నాడు, అన్నీ ఉన్నాయా మరి? ఏది బొమ్మ? కరెంట్ లేదు. కరెంట్ లేకపోతే ఎన్ని పరికరములు ఉన్నా అన్ని జడాలే కదూ. జడాలే. కరెంట్ తాకేసరికి అవి చైతన్యవంతాలైపోయి స్వయంగా అవే ఆ వ్యవహారాలు చేస్తున్న వాటి వల్లే చేస్తున్నాయా లేదా? మరి కరెంట్ ఏమన్నా చేస్తుందా? లేదు. అదిగో ఆ కరెంట్ వంటి వాడు ఆ బ్రహ్మము. అతని యొక్క సన్నిధాన బలము చేత ఈ అంతఃకరణ యందు ప్రతిబింబించినటువంటి కూటస్థుడు ప్రమాత అనబడుతూ ఆ చిత్తమందే ఉన్న, అంటే ఆ ఫిల్మ్ లోనే ఉన్నటువంటి బొమ్మల వలె చిత్తవృత్తులు తదనుగుణంగా వ్యవహారాలు చేస్తుంటే వాటిని మళ్ళీ వీడే కదా తెలుసుకుంటున్నాడు. అవును. వీడి చేతనే తెలియబడుతూ అది ఇది అంటూ తనలో ఉన్న చిత్తవృత్తులే తనకంటే వేరుగా వ్యక్తమైనప్పుడు ఇది అదేనండి, అది కాదండి అంటూ నిర్ణయిస్తున్నాడు. ఈ ప్రమాత, ఈ ప్రమాణములు, ఈ ప్రమేయములు, ఇవి మూడు కూడా బ్రహ్మము కాదు. ఆ సినిమా ఫిలిము, ఆ ఫిలిములో ఉన్నటువంటి బొమ్మలు, ఆ బొమ్మలని అనుగుణంగా ఆ వెలుపల తెర మీద కనిపిస్తున్నటువంటి వాటి వ్యవహారములు, ఇవి అన్నీ జడములే. అయితే ఆ ఆపరేటర్ ఒకడు ఉన్నాడు కదా, వాడు కూడా స్విచ్ ఆన్ చేస్తాడంటే ఒక పరికరమే. అయితే అక్కడ కరెంట్ తో కనెక్షన్ ఇవ్వడం వల్ల అవన్నీ చైతన్యవంతాలై సదా స్వచ్ఛంగా మనకి తెర మీద ప్రత్యక్షమై వ్యవహారాలన్నీ సాగుతున్నాయి. ఎంత స్పష్టంగా ఉందో చూడు. జగత్తు ఒక నాటకము, జగత్తు ఒక చిత్రము. సినిమా అంటే చిత్రం కదా, చిత్రం అంటే అలా స్టాచ్యూలా ఉన్న బొమ్మని కాదు. ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ ఇంద్రియాలు, ఈ శరీరము, ఈ అంతఃకరణ, దానిలో ఉన్న వృత్తులు, ఇవన్నీ ఆ ఫిల్మ్లో ఉన్నటువంటి బొమ్మలు, ప్రొజెక్టర్, అంతకన్నా ప్రొజెక్టర్ కదా, ఆ ప్రొజెక్టర్, దాని ద్వారా దాన్ని వెలుపలికి ప్రసరింప చేసేటువంటి ఆపరేటర్ అందరూ ఉన్నారు. బయట కర్టెన్ కూడా ఉంది, ఆకాశం అనే తెర. ఆకాశం అనే తెర ఉంది, ఇంద్రియ మనోబుద్ధులు, అంతఃకరణ, దానిలో వృత్తులు అన్నీ ఉన్నాయి. మరి ఏమి కనిపించట్లేదు ఇది. అదిగో నేను అనేటువంటి చైతన్య కిరణ ప్రకాశ స్పర్శ కలిగిన తోడనే సజీవములై వ్యవహారాలుగా మారుతున్నాయి. కాబట్టి బ్రహ్మం అంటే కరెంట్ వంటి వాడు. అతడు ఏమీ చెయ్యడు, అతడి సన్నిధి యందు ఉంటే చాలు. ఇవన్నీ స్వయం శక్తివంతములైన వాటి వల్ల వ్యవహారాలు చేస్తుంది చిత్తవృత్తులు. తదనుగుణమైనటువంటి నేను, నాది అనేటువంటి ఈ ప్రమాత ఆ వృత్తులకి అనుగుణంగా తెలియబడేటువంటి ఈ జగత్తు, ఇవి మూడు కూడా ఇటువంటి వ్యవహారాలే తప్ప స్వయం శక్తివంతాలు కావు గనుక అవి జడాలే. దాన్ని చైతన్యీకరించు ఆ బ్రహ్మము మాత్రము చైతన్యమే స్వరూపమై ఉండి నిష్క్రియుడై ఉండి ప్రమాణము, ప్రమాత, ప్రమేయము అనేది లేక నిర్మలముగా ఉన్న ఆ సద్వస్తువే. అందుచేతనే అది ఇట్టిదని చెప్పుటకు వలన పడదు, ఇంద్రియాతీతమై ఉన్నది. అవునా? ఆ ప్రొజెక్టర్ కంటే వేరే ఉంది, ఆ ఫిల్మ్ కంటే వేరే ఉంది, దానిలో ఉన్నటువంటి ఆ బొమ్మల కంటే వేరే ఉంది, ఆ బయట ఉన్న కర్టెన్ కంటే వేరే ఉంది, ఆ ఆపరేటర్ కంటే వేరే ఉంది. కానీ దాని స్పర్శ వల్లనే ఇవి అన్ని చైతన్యాలను పొందుతున్నాయి. కానీ వీటి యొక్క వ్యవహారము లేదు, కొంచెము కూడా ఆ కరెంట్ కంటడం లేదు.
అతి స్పష్టమైన వివరణ ఇది. ఇది కనుక మన బుద్ధికి తెలిస్తే నేను ఇట్టివాడో తెలుస్తుంది. అసంగోహం అసంగోహం అంటే అసంగోహం అంటే నాకు దేంతో సాంగత్యం లేదు, నాకు అదే అర్థం. అదే ఇదిగో అనుభవం, ఇది అనుభవం, ఇది వివరణ కూడా కాదు. ఇప్పుడు ఇది అనుభవం కదా. అవును. వివరణ కూడా, వివరణ అంటే ఒక పాఠం కాదు. అంచేతనే శ్రవణాత్ తదర్థ మననాత్ ధ్యానాత్, వినడము కదా, తద్ అర్థ మననం, తత్స్వరూప అనుభవం ధ్యానం వల్ల. అప్పుడు చెప్పు సంకీర్తనాత్, అది డైరెక్ట్ గా నీకు నీ స్వరూపంలోకి తీసుకెళ్ళిపోతుంది. చేత ఇంతకంటే వివరణగా ఇక చెప్పడానికి ఈ జగత్తంతా ఒక సినిమా లాంటిదండి, ఒక నాటకం లాంటిదండి. కనపడి నీ చెయ్యేదో ఆడిస్తోంది నాటకం, కనపడుతూ మన ఎదుట నిత్యం అనిపిస్తోంది ఇది బోటకం. ఎప్పుడో ఒక పాట కూడా విన్నాం, ఏదో ఒక చేయి మనకు కనపడకుండా ఈ నాటకం ఆడిస్తోందిట, కనపడుతూ ఇది సత్యం అనిపిస్తోందిట, కానీ ఇదంతా బోటకమే. వాడెల్లా ఆడిస్తున్నాడు, అలాగే ఈ బొమ్మలన్నీ ఆడతాయంటే మనకి నిజం అనిపిస్తూ ఉంటుంది. అలాగా ఆ పరమాత్మ, ఆ బ్రహ్మము దేహ ఇంద్రియ మనోబుద్ధులు అనేటువంటి ఈ అన్నిటికంటేను వేరే ఉన్నవాడు, ఇంద్రియాతీతుడు ఉన్న ఆ దివ్య చిత్ ప్రకాశం ఏదైతే ఉందో అది ఏ బ్రహ్మము. ఆ బ్రహ్మము ఘనీభవించిన సచ్చిదానంద స్వరూపమై ఉన్నది. ఆ బ్రహ్మము ఏదిను అంటదు, దానికి ఏ విధమైన అపాయమునో లేదు. కరెంటుకి ఏం అపాయం, దాన్ని ముట్టుకున్నాడుకి అపాయం. కానీ నువ్వు బ్రహ్మముని తాకావా కాలి మసైపోతావు. అదే భగవాన్ అనేవారు అనమాట, అందరూ కూర్చొని ఉంటే ఎవరైతే మోక్షాన్ని కోరుతున్నారో వారు మాత్రమే నాకు ముందుగా కూర్చోండి అంతే. అలా మోక్షముని కోరని వారు ఒక బోధనో ఒక లేకపోతే ఏ గాథనో వినవలసిన వారు దూరంగా కూర్చోండి అనేవారట. ఎందుకలా అంటున్నారంటే ఆయన యొక్క చూపు పడేసరికి వీడి అహంకాలి రాలిపోతుంది. అలా చావడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు నాకు ఎదురుగుండా కూర్చోండి అనేవారట. ఆ తీక్షణమైన చూపు, తీక్షణమైన చూపు అంటే కళ్ళుతో కూడిన తీక్షణది, తీక్షణమైన చూపు, ఆ జ్ఞాన ప్రకాశము. అలాగన నేను వంక చూస్తూ ఉన్న కన్నులలోనికి డైరెక్ట్ గా వెళ్ళి ఆ హృదయంలో ఉన్నటువంటి అంతఃకరణ వాసనలన్నిటినీ కాల్చేస్తుంది. అందుకే అతడు నిశ్రేష్ఠుడై అలా ఉండిపోతాడు. నాకు ఒక్క వాసన కూడా కదలదు, అలాగే ఉండగా అది కాలిపోతుంది. కాబట్టి కరెంటును ముట్టుకున్నావా చస్తావు. అలాగే ఈ బ్రహ్మము యొక్క స్వరూప స్వభావాలని ఎదిగి బ్రహ్మమై క్షణం బ్రహ్మాహమస్మీతి యః కుర్యాత్ ఆత్మచింతనం మహాపాఠకం అనేది తమ క్షణం లిప్త ఆ అనుభూతిలో నువ్వు ఐక్యమై ఉంటే అన్ని కర్మలు కాలిపోతాయి. కాబట్టి కరెంట్, ఇప్పుడు మనకు కరెంట్ కూడా ఇక్కడ మనం చెప్పుకునే చైతన్యం జడమే గాని మరి జడమైన వాటిలన్నిటినీ మనకు స్పష్టంగా తెలియజేసేటువంటి మంచి ఉపకరణం. అందుచేత ఆ బ్రహ్మమును ఏదీను అంటజాలదు, ఏ విధమైన అపాయమును లేదు. బ్రహ్మము చలించినది కాదు, ఎన్నటికీ నాశనము లేనిది, ప్రత్యేగాత్మ స్వరూపమే ఆ బ్రహ్మము. పైగా ఈ చిన్మయమే, నువ్వే అది. నిన్ను నీవు నువ్వుగా ఉన్నావంటే చాలు, మిగతా అన్నీ కాలిపోయి రాలిపోతాయి. నువ్వు నేనుగా కాకుండా, అహంగా కాకుండా అహం ఆకారంగా భావన చేసేసరికి అన్ని భ్రమలు వచ్చి అంటుకుంటున్నాయి అంతే. ఇక ప్రత్యేగాత్మ కంటే వేరు కానిది బ్రహ్మము. ఈ నేను అనేటువంటి చైతన్య కిరణం కంటే వేరు కాదది. ఆ బ్రహ్మం అంతటా నిండి ఉన్నది. సూర్యుడికి ఒక కిరణమేనా ఉంది?
కిరణాల సమూహమే సూర్యుడు. కాబట్టి ప్రతి కిరణము సూర్యుడే. అవునా? నీటిలోని ప్రతి జలకణము నీదే కదూ. సూర్యుని ప్రతి కిరణము సూర్యుడే. అంతరా నిండి ఉంది. బ్రహ్మము దేశము చేత, కాలము చేత, వస్తువుల చేత వేరు చేయుటకు వీలు లేనిదై ఉంది. అనగా సకల ప్రదేశముల యందును బ్రహ్మము నిండి ఉన్నది, సర్వకాలముల యందును బ్రహ్మము ఉన్నది. బ్రహ్మము కంటే భిన్నమైన వస్తువు లేనే లేదు అనేది భావము. మరియు బ్రహ్మము సర్వత్రా వ్యాపించి ఉన్నది. బ్రహ్మము ఆధారమును కాదు, ఆధేయమును కాదు. బ్రహ్మము విడువదగింది కాదు, గ్రహింపదగింది కాదు. దాన్ని వదులుదామంటే వదలలేవు, పట్టుకుందామంటే పట్టుకోలేవు. తేజోబిందు ఉపనిషత్తులోని శ్లోకం అన్నమాట. శుద్ధం బుద్ధం సదా ముక్తం అనామక రూప మరూపకం. శుద్ధమైన బ్రహ్మము శుద్ధ బుద్ధ ముక్త స్వరూపమై ఉన్నది. బ్రహ్మములకు నామరూపములు లేవు. బ్రహ్మము సంకల్పం వల్ల కలుగునటువంటిది సంసారము కదా. ఈ ప్రపంచము సంకల్పం వల్ల కలిగింది. కల్పము అంటే కల్పన. సంకల్పము చిటుగా ఉంది అని సంకల్పించడం, దాన్నే సంకల్పం అని. ఉంది అని నిశ్చయించి దాన్ని కల్పించడం, దాన్నే సంకల్పం అంటారు. సంకల్పం వల్ల కలుగునట్టుది సంసార మోహం. ఈ మోహము మంచు వంటిది. మంచు నశించిన వెంటనే ఆకాశము శరదృతువునందు శుద్ధముగా ప్రకాశించినట్లు చిత్తమునందు సంకల్పమును నశించిన వెంటనే సంసార మోహమంతయును నశించును. ఎప్పుడు సంసార మోహము నశించుచున్నదో అప్పుడు నిత్యము, అద్వితీయము, ఆది అంతములు లేనిది, చిద్రూపమైనది అగు బ్రహ్మము స్వరూపమై ప్రకాశించుచుండును. ఏమీ లేకుండా పోతాయని అనుకోవద్దు, ఏవో ఏవో ఉంటాయని అనుకోవద్దు, ఏమీ అనుకోద్దమ్మా. అది ఇది చతుర్దశ నపుంసకలింగ స్వరూప వాక్య ప్రకరణ సమాప్తము. పురుషలింగము నపుంసకలింగము కూడా అట్టి బ్రహ్మం ఎట్టిది? ఆత్మస్వరూప వాక్యములు. ఆత్మస్వరూపమై ఉన్నది అని తెలియజేసే వాక్యాలు మనకి ఇప్పుడు బోధింపబడుతున్నాయి. శ్రీ గురుభ్యో నమః. ఓ మారుతాత్మజుడా, ఆంజనేయుడా, చాందోగ్యోపనిషత్తులోని శ్లోకం ఇది. ఆకాశము మన కంటికి కనిపించున్నది కాదు, కానీ దాని గుణమగు శబ్దము చెవికి తెలుస్తుంది. ఇప్పుడు మనకు ఆకాశం ఏది అంటే ఏం చెప్తాం? శబ్దాన్ని బట్టి ఇది ఇది అంటాం. కానీ దాన్ని ఏంటండి ఇది అంటున్నారు, ఇదేమీ లేదు కదండి అంటారు. కానీ అది ఆకాశమే. అది దాని గుణమైనటువంటి శబ్దము మన చెవికి తెలియచున్నది. ఆ కారణమును పుచ్చుకొని ఆకాశమునకు రూపమును కల్పించుచున్నారు. ఆ శబ్ద కారణంగా ఆకాశానికి మనం రూపాన్ని కల్పించుకోవాలి. ఆకాశమునకు నామరూపములు ఉన్నవి, ఆ నామరూపములు లేనిదే బ్రహ్మము. ఆకాశం అంటే ఎంతవరకు ఖాళీ ఉందో ఆ ఖాళీని ఆకాశం అంటాం. కుండలో ఉన్న ఖాళీలో ఉన్నది ఆకాశము. అంటే బాణలో ఉన్న ఖాళీ ఆకాశము. ఆకాశం అంటే ఖాళీ. ఏ ఆకారము కలిగిన వస్తువుని అక్కడ పెడితే ఆ ఆకారమును ధరించినదై ఉన్నది ఆకాశము. అదే ఖాళీ. కాబట్టి అదే కుండాకాశం, మండాకాశం, ఆకాశం, ముంతాకాశం, ఘటాకాశం, మఠాకాశం అంటూ ఆకాశమే ఆకారం, ఆ ఉపాధి అక్కడ ఉండడం చేత దానిలో ఉన్న ఖాళీని ఆకాశం అంటాము. అంతే తప్ప ఆ కుండ తీసేస్తే ఇది ఆకాశం అండి అనడానికి ఏది? కాబట్టి ఆ ప్రకారం చేత ఆకాశమునకు నామరూపములు ఉన్నవి, ఆ నామరూపములు లేనిదియే ఆకాశం బ్రహ్మము. ఆ బ్రహ్మమునకు అది కూడా లేదు. ఆ బ్రహ్మము నాశనము లేనిది, ఆ బ్రహ్మమే పరమాత్మ. ఇదం సర్వం యదయ మాత్మ. బృహదారణ్యకోపనిషత్తులోని వాక్యం అమ్మ ఇది.
ఈ కనిపించేటువంటి జగత్తు సత్యము కాదు, బ్రహ్మమునందు అజ్ఞానం వల్ల వస్తోంది. తాటి యందు సర్పము తోచినంత మాత్రమున సర్పముగా భావింపక బుద్ధిమంతులు తాటిని తెలుసుకుంటారో, తాడుగానే తెలుసుకుంటారో? చూసిన వెంటనే చూసింది అవును అని నీ బుద్ధిలో ఉన్న నిశ్చయానికి అనుగుణంగా దాన్ని నిర్ణయించకుండా ఇది అవునా కాదా, ఏమో నేను నా బుద్ధిలో ఉన్న భావాన్ని బట్టి చూస్తున్నానే గాని మరి అలాగా పరిశీలించి చూస్తున్నావా మనం? ప్రతి ఒక్కడు తన బుద్ధిలో ఉన్న భావానికి అనుగుణంగానే ఈ దేహానికి ఎదురుగుండా జరుగుతున్న ప్రతి సంఘటన నిశ్చయించేస్తాం, అంతే తప్ప నిలబడి పట్టి చూడం. అందుకే నీ చెవులారా విన్నా కళ్ళారా చూసినా దానిని నువ్వు సత్యం అవునా కాదా అని జాగ్రత్తగా చూసి తప్ప అవును అనకూడదు. ఎవరో ఏదో చెప్తే విని అవును అని చెప్పి నేను ఇంకొక ఆ మొక్క చెప్పకూడదు. ఎవరో ఏదో చూసి అది నా బుద్ధిలో వచ్చిన భావనకు అనుగుణంగా దానికి అంటగట్టి దాన్ని నేను ఎవరితో అనకూడదు. ఒక క్షణం ఆగాలి. ఒక క్షణం ఆగి చూస్తే నీకు అక్కడ సత్యాసత్యాలు తెలుస్తాయి. నువ్వు ఆగడం అనేది ఉండదు మనకి, ఎందుకంటే చిత్తంలో దానికి సంబంధించి ఏ వాసన అనుకుందామో, ఏ భావన అయితే ఉందో ఆ భావంతో చూసేసి అవునండి అంటాం. ఈ క్షణకాలం నిలిచి చూడడం అనేటువంటి విజ్ఞత లేకపోవడం చేత ఏమైపోతుంది, లేనిది ఉన్నట్లు కానిది నిజమన్నట్లు కనిపిస్తుంది. దీంతో చిన్న ఉదాహరణ మన అనుభవపూర్వకంగా చెప్దాం. మెలకు వచ్చింది, వచ్చిన వెంటనే చటుక్కుని నేను వాడనుకుని లేచేయడం, ఒళ్ళట్టుకుని ఇల్లట్టుకుని నేను నాదనుకుంటూ తిరిగేయడం. ఒక క్షణం అలా మెలకు రాగానే నిరామయంగా ఉన్న ఆ స్థితిలో ఒక్క క్షణం నిలిచి చూడు. ఎవరు చూడరు. మెలకు వచ్చింది అంటే ఇక ఆ నామరూపంతో కూడిపోయే మెలకు వస్తుంది. ఏ విజ్ఞత లేక, ఏ సాధన లేక, ఏ దుర్బోధ లేని ప్రతి ఒక్కడు ఇలాగే ఉంటాడు. మెలకు వచ్చేసి నేను వాణినో రాణినో అయ్యాక రామరామ అనడం వేరు. మరి వాడు భక్తుడే కాదు. అయ్యో అదేంటి మీరు లేవగానే నామని చెప్పుకుని దేవుడికి దండం పెట్టుకుని చేతులు చూసుకుని మొహం చూసుకుని ఇవన్నీ చూసుకునే లెగుస్తామండి, ముందు దేవుడి పటం చూసుకునే లెగుస్తామండి అని అనుకోవచ్చు. మంచిదేలే, కాదనడం లేదు. కానీ ఒక చిన్న మెలకు అన్నది కలిగిన తోడనే నువ్వు ఒక క్షణం అక్కడ ఆగడం నేర్చుకుంటే అప్పుడు ఉన్నది ఉన్నట్టు తెలుస్తుంది. నెమ్మదిగా అదే ఆ మెలుకువే నెమ్మదిగా తనువంతా పాకి తనువుకి కదలిక రావడాన్ని నువ్వు గమనిస్తావు. అసలు అదే నిజంగా పరమాత్మ యొక్క స్మరణ. దానికే మనకి ప్రాతస్మరామి హృది సంస్ఫురదాత్మతత్వం సుఖం పరమహంస గతిం తురీయం యత్ స్వప్న సుషుప్తి జాగరమవైతి నిత్యం తద్బ్రహ్మా నిష్కళమహం నచభూత సంగః. ఏమి స్మరిస్తున్నావు? 3 అవస్థలలో, జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలలో, స్థూల సూక్ష్మ కారణ శరీరాలలో అలా స్ఫురత్ స్వరూపమై నిరామయమై నిర్మలమై ఉన్నటువంటి మీ స్వరూపమైన ఆత్మతత్వమును స్మరిస్తున్నాను. అది భగవద్భక్తి అంటే. మరి ఆ భక్తితో నీ యందు ఉన్నటువంటి ఆ చిస్వరూప పరమాత్మని నీవు దేహ తాదాత్మ్యతతో కూడని ఆ సంధ్య కాలంలో, నిదురతో కూడకుండా జాగ్రత్తతో కూడకుండా ఉన్న కాలంలో నీవు ఎప్పుడైతే క్షణం ఆగి క్షణం బ్రహ్మాహమస్మీతి చూస్తావో ఇప్పుడు నీకు తెలుస్తుంది నీ యందు ఉన్నటువంటి నీ స్వరూపమైన బ్రహ్మము 3 అవస్థల్లోనూ నిరామయమై విరాజిల్లుతోందని. అవస్థలకు అనుగుణమైన జగత్తులు కలిగి తొలుగుతోండగా నిర్వీకారమై నిరంజనమై సచ్చిదానందమై వెలుగొందుతున్న దివ్య ఆ బ్రహ్మస్వరూప అనుభూతిని నువ్వు పొందగలుగుతావు. కాబట్టి అదే ఎప్పుడైతే ఆ తాటి యందు సర్పము తోచిన తోడనే సర్పమని భావించక బుద్ధిమంతులు ఏం చేస్తారంటే తాటిని నెమ్మదిగా ఒక్కసారి పరిశీలించి చూసి తాటిని తాడుగా తెలుసుకుంటారో
ఆ ప్రకారంగానే అజ్ఞానము చేత బ్రహ్మమునందు తోచిన జగత్తును సత్యముగా గ్రహింపక జ్ఞానులు బ్రహ్మముగానే గ్రహిస్తారు. కాబట్టి ఈ కనిపించినటువంటి జగత్తంతయును బ్రహ్మము, ఆ బ్రహ్మమే ఈ పరమాత్మ, ఆ చిత్స్వరూపం. మరి పైగా ఆ బ్రహ్మము నిరామయంగా ఉంది. మరి అదే ఇదంటారేమిటండి అనే ప్రశ్న వస్తుంది కదా మనకి. హలో అత్తయ్య వింటున్నాను. అదే ఇదంటున్నాం కదా, మరి ఎలా అవుతుంది? చిదేక రసరూపముగా ఉంటుంది అంటున్నారు, అది నిరామయంగా ఉంది కదా. అదే ఇది ఎలా అవుతుందంటే, ఆ చిన్మయ స్వరూపమును గుర్తెరిగి అప్పుడు నీవు ఈ దేహ ఇంద్రియ మనో బుద్ధులు ఎందు చూస్తే అదే దీని నిండా నిండి ఉండడాన్ని నువ్వు గ్రహిస్తావు. దానిని తెలుసుకొని దానిని గుర్తించి ఇప్పుడు వీటిని చూస్తే అదే వీటి నిండా ఉంది అని తెలుసుకుంటావు. లేకపోతే దానిని నువ్వు చూడలేదు కాబట్టి ఇదే నేను అని మాయలు పడిపోతావు. జాగ్రత్తగా వినాలి రాధా. అందుచేత తాటి యందు సర్పము తోచింది, తోచినంత మాత్రము చేత అగబోయి పాము అని అనుకోకుండా బుద్ధిమంతులు తాడే అని తెలుసుకుంటారో ఆ ప్రకారంగానే అజ్ఞానము చేత బ్రహ్మమునందు తోచినటువంటి జగత్తును సత్యము అని గ్రహింపక జ్ఞానులను బ్రహ్మముగానే గ్రహిస్తారు. ఆ చిన్మయ స్వరూపమే ఈ తనువు నిండా, ఈ ఇంద్రియముల నిండా, ఈ జగత్తు నిండా నిండి ప్రకాశిస్తున్నది అదే అని గ్రహిస్తారు. కాబట్టి ఆ కనిపించేటువంటి జగత్తంతా కూడా బ్రహ్మమే, బ్రహ్మముతోటే నిండి నిబిడీకృతమై ఉంది. ఆ బ్రహ్మమే పరమాత్మ. నృసింహ ఉత్తర ఉపనిషత్తులో చిదేక రసోహ్య మాత్మ ఓతోహ్య మాత్మ, ఆత్మ చిద్రూపము. మరియును ఈ ఆత్మ పొడవు, పొట్టి, లావు, సన్నము, వెడల్పు మొదలైనవి ఏవైతే ఉన్నాయో వాటికన్నిటికీ స్వరూపము ఆధారమును. పొడుగువాడి నిండా ఉన్న ఆత్మ పొడుగా, పొట్టివాడిలో ఉన్న ఆత్మ పొట్టా? పెద్ద కళ్ళున్న వాళ్ళ చూపు పెద్దదిను, చిన్న కళ్ళు ఉన్న వాళ్ళ చూపు చిన్నదినా? కాదు కదా. అదే రకంగా ఆ లోపల వీటినన్నిటినీ ప్రకాశింపచేసే ఆ పరమాత్మ అన్ని రూపముల యందు నిండి నిబిడీకృతమై ఉన్నను ఆ ఆకార వికారములు పొట్టి, పొడుగు, లావు, సన్నం, తలుపు, ఎలుపు, నలుపు అనేటువంటి వికారములు లేనిదై ఉన్నది. అదే వాటన్నిటికీ స్వరూపము ఆధారము అయి ఉన్నది. అలాగే ఆజ్ఞ చేయువాడు అనగా ఆజ్ఞాపించువాడు, ఆజ్ఞయును ఆ పరమాత్మే. అంతే, సన్నిధానం అంతే. అన్ని ఆయా పనులన్నీ జరిగిపోతుంది. ఆజ్ఞ చెయ్యడు కానీ అతడు ఉంటే చాలు, అదే ఆజ్ఞ. కాబట్టి అదే ఆజ్ఞ ఉండడం అతన్ని ఆజ్ఞాపించువాడు అని మనం అనుకోవాలి. దేహేంద్రియ మనోబుద్ధి విలక్షణం తద్వృత్తి సాక్షిణం విద్యాత్ ఆత్మానం రాజవత్సద. దేహేంద్రియ మనోబుద్ధులకు విలక్షణుడై ఈ నేను అన్న తలంపునకు కూడా సాక్షి అయి ఆత్మ ప్రకాశిస్తుండగా, రాజు సింహాసనం మీద కూర్చొని ఉండగా సేవకులు అప్రయత్నంగానే అవన్నీ శుభ్రం చేసే కార్యక్రమాలని అప్రయత్నంగానే అతి చక్కగా ఎలా చేస్తారో అప్పుడు నా రాజేమి ఆజ్ఞాపించలేదు, ఆయన ఉన్నాడంతే. అంచేత అతడు ఆజ్ఞాపించాడు, ఆజ్ఞ కూడా ఆయనే, కానీ ఆజ్ఞాపించడం అజ్ఞ లేదు అక్కడ, ఉందంతే. అదిగా ఉండు అనేవారు స్వామి. అదిగా ఉంటే అన్ని అతి సక్రమంగా సాగుతాయి. మరి అదిగా ఉండక ఈ ప్రతిబింబంగా మారినప్పుడు సక్రమంగా సాగేదానికి నేను వక్ర అర్థాలు పెట్టి దాని ప్రతిఫలమైనటువంటి దుఃఖాన్ని పొందుతూ ఉంటాను.
కాబట్టి దేహము, ఇంద్రియములు, ప్రాణము మొదలు అగు వారి కంటే పరమైనది అగుట చేత ఆత్మ మార్పు లేనిది. దేహ ఇంద్రియాలు మనోబుద్ధులే కదా మార్పులు చెందుతూ ఉంటాయి. అనగా దేహేంద్రియములు మార్పు గలవి, ఆత్మయో అట్టి మార్పు లేనిది. అట్టి మార్పు లేని బ్రహ్మమే పరమాత్మ. ఆత్మస్వరూప వాక్యాలు కదా మరి ఇవి. ఈ ఆత్మ అఖండమైనటువంటి ఆనంద స్వరూపము. దీన్ని సత్వము, రజస్సు, తమస్సు అన్నటువంటి గుణములు లేనిది. మరియును సకల చిత్త వృత్తులకును సాక్షి అయి ఉండినది గాన ఆత్మకు ఎటువంటి వృత్తులు లేవు. కాబట్టి ఆత్మ క్రియారహితుడని చెప్పవలేను. సజాతీయ విజాతీయ భేదమే కాక స్వగత భేదము కూడా లేనిది ఈ పరమాత్మ. ఎందుకంటే పురుషవాక్య ప్రకరణమో, స్త్రీలింగ ప్రకరణమో, నపుంసకలింగ ప్రకరణమో దేనిలో చెప్పినా ఇదే తప్ప రుద్గీతలాగా ఇంక చెప్పడానికి ఏముందమ్మా. కానీ ఏంటంటే ఇలా దేవుడు పరమాత్ముడు అంటే పురుషుడు అనుకుంటావేమో, అనుకుంటావేమో, నపుంసకుడు అనుకుంటావేమో అని మనకి భ్రమ రాకుండా అలా ఎందుకు చెప్పబడుతోంది అన్నదాన్ని మనకి వివరిస్తున్నారు అనమాట. ఇంకా ఆత్మ అంటే ఇవేవి కానిది అని ఆ మూడు లింగాల యొక్క స్వరూపాన్ని చెబుతున్నప్పుడే విడదీసి పెట్టారు. ఇప్పుడు ఇంకా దాని ఒక్కదాన్ని చెప్తున్నారు. ఈ ఆత్మ అఖండమైన ఆనంద స్వరూపమై మరియు సత్వరజ తమస్సులు అనేటువంటి గుణములు లేనిది మరియు సకల చిత్తవృత్తులకు సాక్షి ఉండునదే గాని ఆత్మకు ఎటువంటి వృత్తులు లేవు. కాబట్టి ఆత్మ క్రియారహితుడు అని చెప్పబడుతోంది. సజాతీయ విజాతీయ భేదమే కాకుండా స్వగత తనయందు తనకు కూడా ఏ భేదము లేనిది ఉన్నది. ఆత్మ రజోగుణము లేనివాడు, ఆకాశము కంటేను అన్యుడు. ఆత్మ పుట్టుక లేనివాడు, మిగుల గొప్పవాడు. ఆత్మే దేవుడు, దేవుడే ఆత్మ. పైకి తెలియక సకల భూతములందు కూటస్థ రూపమున ఉన్నది ఆ ఆత్మయే. ఆ ఆత్మ అంతటా వ్యాపించి ఉంది. సకల భూతములందు ఉండు జీవుడు ఆత్మయే. ప్రతి శరీరములో ఉన్న జీవుడు ఆత్మయే. ఆత్మ తప్ప మరొకటి లేదు ఎక్కడ. శబ్దము ఆకాశం యొక్క గుణము, ఆత్మ శబ్దము లేనిది అని చెప్పుట చేత ఇక తక్కిన స్పర్శ, రూపము, రసము, గంధము అనున్నటువంటి వాయువు మొదలగు 4 భూతముల యొక్క గుణములు కూడా ఆత్మకి లేవు కదా. లేవు. ఆత్మకి శబ్దం లేదు అని చెప్పారంటే ఆకాశ గుణమైన శబ్దమే లేదని చెప్తే 4 భూతముల యొక్క గుణములు కూడా లేనిదే అని వేరే చెప్పక్కర్లేదు కదా. కనుక ఆత్మ నిర్విషయమని స్పష్టమవుతోంది. అక్కడ ఏ విషయం లేదు, ఇంకంతే. అట్టి ఆత్మ జాగ్రత్త అవస్థ యందు, స్వప్నావస్థ యందు, సుషుప్తి అవస్థ యందు, తురీయ అవస్థ యందు సత్యమై ఉండనే నిర్వికారమే అలాగే ఉంది. అదిగో ఆ ఆత్మయే పరబ్రహ్మము. అది సర్వవ్యాపకమై ఉన్నది. ఎల్లప్పుడూ సర్వమునకును కర్త అయి ఉండు నదియును, సర్వము తానే అయి ఉండు నదియును పరమాత్మ అని చెప్పబడుచున్నది. ఎల్లప్పుడూ కూడా సర్వమునకు తానే కర్త. కర్త అంటే ఏదో చేస్తున్నాడని కాదు. అందుకే భగవాన్ కర్తృరాజ్ఞయ అన్నారు. ఉపదేశారు అదే కదా. అవును. కర్తృరాజ్ఞయ ప్రాప్యతే ఫలం. కర్మ కిం పరం కర్మ తజ్జడం. కర్త అంటే నిర్వికారమే, నిరంజనమై చైతన్య స్వరూపమై ఉన్నటువంటి పరమాత్మ. దాని సన్నిధాన బలము చేత కర్మ జరపబడుతోంది. కర్మకి స్వయంగా క్రియాకలాపములు చేయగలిగే శక్తి లేదు. అటువంటి జడమైన కర్మ వల్ల వచ్చే ఫలితములు నీకు స్వయంగా ఫలితాన్ని ఎలా ఇస్తాయి? ఆ కర్త యొక్క ఆజ్ఞానుసారమే అంతా జరుగుతోంది. ఇక్కడ వేరే చేసే నేనన్నవాడు ఎవడూ లేడు అని అక్కడ సందేశం అన్నమాట. కనుక సర్వమునకు కర్త అయి ఉన్నది, అదిను సర్వము తానే అయి ఉండునది పరమాత్మని చెప్పబడుతుంది.
ఆ పరమాత్మయే ఆది అంతములు లేనిది, అనగా పుట్టుక చావు లేనిది. అతడే అంతఃకరణమునందు ప్రతిబింబించిన జీవుడు. వాడే వీడు అంతా, అతడే కదా మరి వీడు. మళ్ళీ అస్తమానం చెప్తున్నాను అనుకోకండి, తనువంతా నువ్వే కదూ, నువ్వే తనువు, తనువే నువ్వు. నిన్ను విడిచి ఒక అణువైనా తనువునందు లేదు, తనువులో నువ్వు లేని అణువు లేదు. అవునా? మరి అన్ని తనువులు తానై వెలుగుతున్నటువంటి ఇప్పుడు ఈ తనువులో ఉన్న నువ్వు ప్రత్యేగాత్మది. అన్ని తనువులలోనూ వెలుగుతున్నది ఈ ప్రకాశమే అయి ఉన్నప్పుడు అది పరమాత్మ. అవునా? అన్ని తనువులు అంటే దీనికంటే అవి వేరు అని చూస్తాం మనం. తనువుల్ని వదిలేసి తనువులన్నిటి యందు సమానముగా ప్రకాశిస్తున్నటువంటి నీ తనువులో ఉన్నటువంటి నీవు చిన్మయ స్వరూపానివన్నీ నువ్వు గుర్తిస్తే అన్నిటి యందు నేనే ఉన్నానని నువ్వు అథారిటీగా చెప్పగలుగుతావు. ఈ తనువునంతా నేనే ఉన్నానండి అంటే మాత్రం చక్కగా చెప్పేస్తాం. అన్ని తనువుల్లోనూ అదే ఉందంటే ఓహో అంటాం. అది అక్కడే మాయ, ఇంట్లో ఉంటుంది కానీ తెలీదు. మరి నిన్ను నువ్వు తనువు నిండా ఉన్నవాడిని అని నువ్వు ఒప్పుకుంటున్నావు, అంగీకరిస్తున్నావు. తనువు నిండా ఉన్నది ఏది? తనువు కానిది. అదే అన్ని తనువుల్లోనూ ఉన్నది. ఏ తనువు తాను కాదు. అది ఉంది కనుకనే అన్ని తనువులు, నీ తనువు ఎట్లా కదిలి మెదులుతుందో అలాగే అన్ని తనువులు అది ఉండడం వల్లే కదిలి మెదులుతున్నాయి. అది అన్నిటి యందు ఉంది. నీ ఒక్క తనువు అందే ఉందా? మరి ఇకనే అట్లాగా ఆ చిన్మయ స్వరూపుడుగా నిన్ను నువ్వు చూడగలిగితే ఈ ప్రత్యేగాత్మైన చైతన్య స్వరూపమైన నేను అన్ని తనువుల నిండా నిండి వెలుగుతున్న అఖండ చైతన్యమును అని గుర్తించగలుగుతావు. అందరికీ తెలిసిపోతుందమ్మా, ఇక్కడే ఇంతవరకు బాగా తెలుస్తుంది, తర్వాతది ఊహకు అందుతుంది. తనువు నిండా ఉన్నది నేనేనంటే అందరికీ కూడా తెలుస్తుంది. ఏదది? దానికి ఏది రూపం ఉందేమో చూపించు. అది కన్నా కాదు. అలాగే అన్ని ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోయి గోరా కాదు, వెంట్రుక కాదు, మరి ఇది ఏది కానిదేదో అదే కదా తనువు నిండా ఉంది. తనువు నిండా ఉండి ఏది కానిదై ఉంది కదా, అదే అన్ని తనువుల నిండా ఉండి ఏది కానిదై ఉంది కదా. ఇక్కడ తనువులో ఉండి ఏది కానిదై ఉన్నటువంటి తెలివే నీవు. నువ్వు ఈ తనువులో ఏదీ కాదు. అలాగే ప్రతి తనువులోనూ ఈ నేనన్నది ఏదీ కానిదై ఉంది అని చూసినప్పుడు దీన్ని నేను ఉండవు. అలాగా నీ వ్యాపక స్వరూపమైన పరబ్రహ్మ స్వరూపమైన నిన్ను నువ్వు అలాగ చూసుకుంటూ ఉండడమే ధ్యానం. అసంగోహం అసంగోహం అంటున్నావు, ఇంకేదో అనుకుంటున్నావు, స్తోత్రం చేస్తే చెయ్యండి. కానీ ఇలాగా లోతుగా 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 అన్నిటినీ అంటకుండా ఒలుచుకుంటూ అంటుకున్న వాటిని అంటని వాడవై మిగిలితే అంతటా నువ్వు ఉన్నావని అనుభవం నీకు కలుగుతుంది. జాగ్రత్తగా ఆత్మస్వరూపం అంటే మాటలు కాదు. కాబట్టి ఆత్మయే దేవుడు, పైకి తెలియబడక సకల భూతములందు కూటస్థరూపముగా ఉన్నాడు. అంతే కదా. మరి నేనంటే నేనే, కానీ నేను పైకి తెలియబడేటువంటి నేను కాదు. ఇప్పుడు తెలిసింది కదా, నేనంటే వాడే దేవుడు. కాబట్టి శబ్దం ఆకాశం యొక్క గుణము, ఆత్మ శబ్దము లేనిది అని చెప్పడం చేత మిగిలినటువంటి స్పర్శ, రూపము, రసము, గంధము అనున్నటువంటి వాయువు మొదలగు 4 భూతముల యొక్క గుణములు కూడా ఆత్మకి లేవు. కనుక ఆత్మ నిర్విషయము అని స్పష్టమవుతుంది. అట్టి ఆత్మ జాగ్రత్త అవస్థ యందు, స్వప్నావస్థ యందు, సుషుప్తి అవస్థ యందు, తురీయ అవస్థ యందు సత్యమై ఉంది. ఆ ఆత్మయే పరబ్రహ్మము. అట్టి ఆత్మస్వరూపము సర్వవ్యాపకము అని ఎవరికి తెలుస్తోందో అతడే ఆత్మ. చెప్పగా ఎవడు వింటున్నాడో వాడే ఆత్మ.
ఎల్లప్పుడు నువ్వు సర్వమును కర్త అయి ఉండునదియును, సర్వము తానే అయి ఉండునదియును పరమాత్మని చెప్పబడుతుంది. ఆ పరమాత్మయే ఆదియు అంతము లేనిది, అనగా చావు పుట్టుకలు లేనిది. అతడే అంతఃకరణమునందు ప్రతిబింబించిన నేను అని జీవుడని చెప్పబడుతున్నాడు. ఓహో, ఆయనేనండో ఈయనెవరు? ఈ తనువులో అణువణువులో, ఈ తనువులోనున్నటువంటి ఏ ఒక్క అవయవము కాకుండా తనువు నిండా నిండి ఉన్న ఈ నేననే జీవుడే ఆ పరమాత్మ. తనువునందు ఉండడం చేత తనువు వలే అనిపిస్తున్నాడంతే. కుండ ఎందు ఉండడం చేత కుండ, ఆకాశము కుండంతా అనిపించినట్లు. ఇక ఆ పరమాత్మ సర్వకాలముల యందును ఉండువాడు, సర్వమందు ఉన్నవాడు, అన్నిటి యందు ఉన్నాడు, సర్వకాలముల యందు ఉన్నాడు, ఏ దోషము లేనివాడై ఉన్నాడు. ఆ ఆత్మయే పరమాత్మ. కూటస్థుడని పురుషోత్తముడని అతడినే చెప్పుతున్నారు. ఎప్పుడైతే ఆ సర్వవ్యాపకమైనటువంటి పురుషోత్తముని తెలుసుకోనంతసేపు కూటస్థుడంటారమ్మా. ఎందుకంటే క్షరమైన దాని యందు ఉండడం చేత క్షరత్వం తనది అనుకుంటున్నాడు. తన అక్షరుడై ఉండి కూడా అలా అనుకోవడం చేత వాడికి ఏమిటనమాట, తన అక్షరత్వం తనకి తెలియడం లేదు. క్షరమైన దేహమే తానని, దాని లక్షణాలు తనవేననుకుని అది చస్తే చస్తానని, అది పుడితే పుట్టానని అనుకుంటున్నాడు. కానీ ఇలా అనుకునేటువంటి కూటస్థుడని నేను నాశనము లేనివాడు కాబట్టి మళ్ళీ మరొక క్షరమైన దేహంలో పుట్టిన వాడి వలె కనపడుతున్నాడు. మరి మన ఈ పుట్టికి కారణం ఏమిటి? నేను దేహమునన్న అజ్ఞాన సంకల్ప కారణంగానే మనకి మళ్ళీ ఈ దేహం వచ్చింది. కానీ నేను అక్షరుడను, నేను నాశనము లేనివాడను. ఈ దేహం క్షరించేది, నశింపక తప్పనిది. ఇటువంటి నశింపక తప్పనిదైన క్షరమైన ఈ దేహము నేను కాను. దీని యందు అణువణువునా నిండి ఉన్నటువంటి అక్షర స్వరూపుడను నేను. అట్టి నేను ఈ నశించే మేను నశించిపోయినను ఉండువాడను అని తెలుసుకునే వరకు కూడా వీడు అక్షరుడి నాశనము లేని వాడై ఉండి కూడా నాశనమైన దానిని ఆశ్రయించి తనకి లేని నాశనమును తన మీద ఆపాదించుకుంటున్నాడు. ఈ ఆపాదన, ఈ ఆచ్ఛాదన, ఇదే కారణ శరీరం. దానివల్ల ఇక ఈ కథలన్నీ జరుగుతున్నాయి. ఈ ఆచ్ఛాదన పోవాలి ఇప్పుడే. పోతే పురుషోత్తముడు నువ్వే. అన్ని తనువుల నిండా నిండి వెలుగుతుంది. అసలు నిజానికి చూస్తే తనువులే లేవు. కాబట్టి పురుషోత్తముడు అని ఇతడే, ఈ కూటస్థుడే, ఈ ఆత్మయే, ఈ జీవుడే చెప్పబడుతున్నాడు. అతడే పురుషోత్తముడు. కాబట్టి ఆత్మ సకలములైనటువంటి కార్యకారణములుగా ఉంది. మరీను కార్యకారణములు లేనిది కూడాను. అది ఇట్లనగా ఉపాధులన్నీను మాయ వల్ల కలుగుతున్నవి. అట్టి ఉపాధులను పూనినప్పుడు సకలమునకు కారణము అని ఈశ్వరుడుగా ఉంది. మాయ వల్ల, మాయ అంటే సంకల్పమే. సంకల్పము వల్ల అంటే మాయ వల్ల ఏం జరుగుతుంది? ఉపాధులన్నీ మాయ వల్లే కలిగాయి. వాళ్ళు వీళ్ళు అది ఇది అలా 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 ఆ భావాలన్నీను అదే మాయ. దానివల్లనే ఉపాధులన్నీ కలిగాయి. అట్టి ఉపాధులను పూనినప్పుడు సకలమునకు కారణమైనటువంటి ఈశ్వరుడుగా ఉన్నది. అన్ని ఉపాధులలోనూ బోళ్ళు ఉపాధులు, ఆ ఉపాధుల నిండా ఉన్న చైతన్యము. ఆ ఉపాధులు అనే బొమ్మలు అన్నమాట. ఆ బొమ్మల్ని కదిలిస్తున్నటువంటి ఇంధనము ఈశ్వరుడు అంటారు. ఉట్టి బొమ్మలే ఉన్నాయి, కదలడం లేదు. ఎంతసేపు చూస్తూ కూర్చుంటావు, ఎంత బాగుందో అండి బొమ్మల కొలువు అంటావు. ఎంతసేపు చూసి హారతి ఇచ్చిన తర్వాత శనగలు పట్టుకుని వచ్చేస్తావు. ఇదే కదా మన దసరా బొమ్మల కొలువులు, బొమ్మల కొలువులును. ఎంత బాగుంటే మాత్రం ఎంతసేపు చూస్తాం. మెదలవు, మాట్లాడవు, ఆడవు, పాడవు. అవే కాస్త ఆడుతుంటే కాసేపు ఉండొచ్చు. అవి ఆడుతున్నాయంటే ఆడడానికి లోపల ఏదో కారణం పెట్టారు కదా. ఆ కారణం వంటి వాడు ఈశ్వరుడు.
ఈ బొమ్మలన్నీ కదిలి మెదులుతున్నాయంటే దాన్ని కదిలించేవాడు ఈశ్వరుడు. భగవద్గీత చెప్పాడు కదా, ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అధ్యతిష్టతి భ్రామయం సర్వభూతాని యంత్రారూఢాని మాయయ. నేను ఈశ్వరునోయ్, ఏ ఒక్క శరీరమందు మాత్రమే ఉన్నవాడిని కాదు. ఆ బొమ్మల కొలువులో ఉన్నటువంటి అన్ని బొమ్మలకి కదా కరెంట్ కనెక్షన్ ఇచ్చారు. అక్కడ స్విచ్ వేశారు. వేస్తే ఏమైంది, ఒక బొమ్మ ఆడుతోంది, ఒక బొమ్మ పాడుతోంది, ఒక బొమ్మ గంతులేస్తోంది, ఒక బొమ్మ గిరగిరా తిరుగుతోంది, ఒక బొమ్మ చెట్లు ఎక్కుతోంది. ఒకటే కనెక్షన్ అక్కడ. ఆ బొమ్మలన్నీ కూడా తదాకారానికి అనుగుణమైన వ్యవహారాలు చేస్తున్నాయి. ఒరే కోతిరా అంటాడు ఒకడు, ఒరే కుక్కరా అంటాడు ఒకడు, ఒరే మనిషిరా, ఒరే మునీశ్వరుడురా అంటాడు. ఆ మునీశ్వరుడు ఓం నమో నారాయణాయ అంటూ ఉంటాడు. ఒక్కొక్క బొమ్మ ఇన్ని బొమ్మలు. ఒక్కొక్కటేమో చెత్త ఊడుస్తూ ఉంటుంది, పాకి అమ్మాయి అంటారు కదా. ఇంకొకడు ఏమిటో పారలతో తవ్వుతూ ఉంటాడు, ఇంకొకడు ఎవడో గుణపాలతో తవ్వుతాడు, ఒక్కొక్కడు ఎవడో ఎద్దుల్ని పట్టుకుని దున్నుతూ ఉంటాడు, ఇంకొకడు ఎవడో ఇంజనీర్ గారు మిషనరీలన్నీ కల్పిస్తుంటాడు. ఎవరెవరో మరి ఏవేవో చేసిస్తూ ఉంటారు. కానీ ఒకసారి స్విచ్ ఆపేస్తే మరి ఆడిస్తున్నవాడు అతడే కదా. అలా ఈ బొమ్మలన్నీ ఉన్నాయని ఒక కొలువు చేసుకుని, బొమ్మల కొలువు తయారు చేసుకుని ఆ కొలువులో తానే దూరి ఈశ్వరుడే బొమ్మల్ని ఆడిస్తున్నాడట. ఆ ఈశ్వరుడే. అందుచేత అట్టి ఉపాధులు పూనినప్పుడు సక్రముడికి కారణమైనటువంటి ఈశ్వరుడుగా ఉన్నది కూడా ఆ పరమాత్మే. అనుకున్నావు, అనుకున్న తరువాత నీ స్వరూపం చైతన్యం అవడం చేత నీ చైతన్య స్పర్శ వల్ల అన్ని కదలడం మొదలెట్టాయి. ముందు నువ్వు చైతన్యమై ఉండి మంచం మీద పడి ఉన్న జడమైన శవాన్ని కదిలించావు. అది కదిలిన తర్వాత ఇంద్రియ మనోబుద్ధులు కదిలాయి. అవి కదిలిన తర్వాత సమస్త దృశ్యమైన జగత్తు కూడా కదులుతోంది. అవునా? కదులుతుంది కదా, తెలుస్తోంది. అక్కడ ఏ నేనైతే లేచి మేనిని కదిపి ఇంద్రియాలకి చైతన్యాన్నిచ్చి వ్యవహారవంతం చేస్తున్నాయో అలాగే ప్రతి మేనులో ఉన్న నేను ప్రతి మేనుని కదుపుతోంది. మరి ప్రతి మేను అప్పుడే కదులుతోంది. నేను లేకపోతే ఏ మేను మాత్రం కదులుతుంది? కదలదు. మెయిన్ కనెక్షన్ అక్కడ ఉంది. ప్రతి బొమ్మకి కూడా మళ్ళీ కనెక్షన్ విడివిడిగా ఉంది కదా. ఉంది. అలాగే మన శరీరాలన్నిటికీ కూడా పురుషోత్తముడైన ఆ అఖండ పరబ్రహ్మము కదా ఒక్కొక్క బొమ్మ యందు ఒక్కొక్క తీగ యొక్క కనెక్షన్ లాగా నేను అన్న భావనామయమైన కనెక్షన్స్ ఇవి. కనెక్షన్ ఎలాగా? తాను అన్న పరబ్రహ్మము నుంచి నేను అన్నటువంటి ఒక్కొక్క భావన దాన్ని ఏమంటారు, తీగ. ఒక్కొక్క నేను అన్న భావన తీగగా ఆ శరీరాల్లో చేరింది. శరీరాలకు అనుగుణంగా శరీరాలన్నీ వ్యవహారాలు చేస్తున్నాయి. ఆ నేనన్న భావన ఉన్నంతసేపు ఆ వ్యవహారం అంతా సాగుతూ ఉంటుంది. అవునా? ఈ నేను అన్న భావన ఎలా కలిగింది? అదిగో ఆ బ్రహ్మంతో కనెక్షన్ ఉంది గనక. మరి ఇదంతా బానే ఉంది కానీ అత్తయ్య, ఈ కనెక్షన్ ఎవరిస్తున్నారు? ఈ కనెక్షన్ ఎవరు తీసేస్తున్నారు? మెలకువలో కనెక్షన్ ఇచ్చి కదా, నిద్రలో ఈ కనెక్షన్ ఎవరు తీసేస్తున్నారు? ఎవరు అసలు కనెక్షన్ ఇవ్వడము లేదు, తీయడము లేదు. ఈ తనువులే తైతక్కలాడి ఆడి ఎంత ఛార్జ్ చేసుకోగలవో అంతే చేసుకుని ఛార్జింగ్ అయిపోయాక పడిపోతుంది. మళ్ళీ ఛార్జింగ్ మళ్ళీ ఫుల్ అయిపోయాక మళ్ళీ లెగుస్తాయి. అంతే. ఎవరు అక్కడ తగిలించడం లేదు, విడగొట్టడం లేదు. ఎందుకంటే ఒక మెయిన్ లోనో ఎక్కడో ఉన్న కరెంట్ అది. కానీ విశ్వవ్యాపకమైనటువంటి కరెంట్ ఇది. దానిలోనే ఆ ఉపాధి ఎంత తీసుకోగలదో అంతే తీసుకోగలుగుతుంది. పిడత పట్టుకెళ్తే పిడితడి నీళ్ళే వస్తాయి, కుండ పట్టుకెళ్తే కుండడి నీళ్ళు వస్తాయి కదా. ఎంత తీసుకోగలిగిందో అంత వ్యవహారమే చేసి తర్వాత అది వ్యవహారయుక్తమైపోతుంది. మళ్ళీ దానిలో మళ్ళీ ఫిల్ అయిన తర్వాత మళ్ళీ శక్తి మళ్ళీ లేచి మళ్ళీ వ్యవహారం చేస్తుంది. అంతే.
తెలుస్తుందా బాగా? అందుచేత ఇవన్నీ కూడా జడములయ్యే ఉన్నాయి. దీని నిండా కూడా ఈశ్వరుడని చెప్పబడుతున్నటువంటి ఆ ప్రత్యేగాత్మ ఈశ్వరుడిగా ఉంది. కనుక బ్రహ్మం అనగా ఆత్మ కారణమని చెప్పవలసి వస్తుంది. ఈ నేనుకి కారణం బ్రహ్మం అని చెప్పవలసి వస్తుంది. మరెన్నో మాయ వల్ల కలిగినటువంటి ఉపాధులు అనగా మాయాకారమని జగత్తు సైతము బ్రహ్మమే. కదులుతోంది అంటే బ్రహ్మమే అయి ఉండడం వల్లనే. కాబట్టి ఆత్మ కార్యమని చెప్పవలసి ఉన్నది. మాయాతీతమైన బ్రహ్మమునందు ఉపాధి నాశనము కలిగినప్పుడు కార్యధర్మము గాని కారణధర్మము గాని ఉండదు. ఏముంది? ఇంకా ఉపాధి పడిపోయింది అంటే చచ్చిపోవడం కాదమ్మా, నిద్రే చావడం. అప్పుడు ఏముంది? నేను చేసినటువంటి పనులు, అలాగే ఆ పనులు చేయడానికి కావలసినటువంటి కారణము ఏమన్నా ఉన్నాయా? అక్కడ ఏం లేవు. కార్యకారణ కర్తృత్వాలు పడిపోయాయి కదూ. కాబట్టి బ్రహ్మము కార్యకారణ ధర్మము లేనిది అని చెప్పవలసి ఉన్నది. మరియు పరబ్రహ్మ సర్వమును అతిక్రమించిన నాదాంతర్జ్యోతి అని తెలుసుకోవలసి ఉన్నది. సర్వమును అతిక్రమించి ఉన్నది, సర్వ శబ్దమునకును అంతర్జ్యోతి అయి ఉన్నది. నేనన్న తలంపునకు ఆధారమై చైతన్య ప్రకాశము ఇస్తుంది అని తెలుసుకోవలసి ఉన్నది. ఆ చైతన్య ప్రకాశమే లేదంటే నేనున్న తలంపే లేదు కదా. తలంపు నిండా చైతన్య ప్రకాశమే. ఆ తలంపు దేనిని తలుస్తుందో దాని నిండా చైతన్య ప్రకాశమే. ఎక్కడ చూసినా చైతన్య ప్రకాశమే. ఇక ఆ బ్రహ్మము లేని చోటేది లేదు. కాబట్టి ఆత్మ ఏ వికల్పములు గాని లేనివాడు నిర్వికల్పుడు అని చెప్పబడును. అట్టి ఆత్మ వికల్పములు గల దేహముల కంటే భిన్నము అని తెలుసుకో. ఆత్మ సన్నిధానమున వికల్పములు కలిగినటువంటి దేహము నానా రకాల వికల్పాలుగా వ్యవహరిస్తోంది గాని ఆ బ్రహ్మమునికి ఏ వికల్పములు లేవు. కాబట్టి ఆత్మ సవికల్ప వివర్జితుడు. మరియు ఆత్మకి అవస్థాత్రయము అనగా జాగ్రత్త అవస్థలు లేవు. కాబట్టి సమాధి అన్నది కూడా లేనివాడు అని ఆత్మ వ్యవహరింపబడుతుంది. మరియు ఆత్మ ఆది మధ్యాంతములు లేని సచ్చిదానంద స్వరూపమే. కాబట్టి ఆత్మ అంటే వేరు, పరమాత్మ అంటే వేరు అనుకోకు. జీవుడంటే వేరు, దేవుడంటే వేరు అనుకోకు. నేనంటే వేరు, బ్రహ్మం అంటే వేరు అనుకోకు. నేనంటే బ్రహ్మమే, జీవుడంటే దేవుడే, ఆత్మ అంటే పరమాత్మే, ఒక్కటే. ఆ భావాన్ని బట్టి రెండైనట్టు కనపడుతోంది. ఇక అది ఎప్పుడు రెండయిందో ఇక అనేకమైనటువంటి భావాలతో అనేకమైనట్లు భాషిస్తుంది ఆ ప్రకాశ స్వరూపమైన పరమాత్మే. బ్రహ్మం అనగా ఆత్మ, ప్రజ్ఞానము మొదలగు మహావాక్యాలతో చెప్పుటకు వీలు పడదు. ఏం చెప్తాం? ప్రజ్ఞండి అని అనాలంతే. అనడానికి మళ్ళీ ఆ పరమాత్మే కావాలి. అందుచేత ఆత్మ ఓంకారము చేత చెప్పబడడు. అంటే శబ్దము చేత గాని చెప్పబడడు అన్నమాట. ఆత్మ అంతగా నిండి ఉంది. అది అనుభవము చేతనే ముఖ్యముగా తెలుసుకోవాలి గాని మరి ఏ ఇతర సాధనములను బ్రహ్మమును ఎరుగనేరవు. మరి ఓంకారమే ఆత్మకి సంకేతము. ఆత్మకి ఓంకారం సంకేతమే గాని ఓంకారం ఆత్మ కాదు. నేను అక్షరాల గురించి చెప్పాను, 3 అక్షరాల గురించి. సంకేతమే గాని ఓంకారము అంటే ఎందుకంటే శబ్దము చేత చెపితే తెలిసేది కాదు. శబ్దము ఆ బ్రహ్మమును సూచిస్తుందంటే. ఏమని సూచిస్తుంది అంటే ఆ శబ్దము అంతటా ఉన్న బ్రహ్మమును ఊరికి అలా సూచికగా మాత్రమే ఉంటుంది తప్ప ఇంక ఏ అనుభవం చేత కూడా స్వానుభవం చేత తెలుసుకోవాలే గాని మరి ఏ ఇతర సాధనములను బ్రహ్మమును తెలియలేవు. ఏ విధములైన ఉపాధులు గాని లేని చైతన్యము ఏదైతే ఉందో దానికి శుద్ధ చైతన్యం అని పేరు. ఒక్క ఉపాధి కూడా లేదు. మరియు నామరూపములు నశించగా
అంతటా నిలిచి ఉండినది ఆత్మయే, కానీ ఆత్మ కంటే అన్యముగా ఏదీ లేదు. నామరూపాలన్నీ నశిస్తే ఉండేది ఆత్మయే. నామరూపములన్నీ ఉన్నప్పుడు కూడా నిండి ఉన్నది ఆత్మయే. కాబట్టి అట్టి ఆత్మకి నామరూపములు లేవు అని తెలుసుకొనవలెను. ఆత్మ తప్ప అన్యమైనది ఏదీ లేదు. అలాగే ఆత్మ ఆనంద స్వరూపము, ఆత్మ ప్రేమ స్వరూపము, మరియు ఆత్మ మోక్ష స్వరూపము. ఆ ఆత్మకు ఏ బంధములు లేవు. ఆ ఆత్మ కేవల సద్రూపమై ఉన్నది. అసత్తైన జగము వల్ల ఆత్మకు ఏ భయము లేదు. అది కల్పన అని తెలిసాక ఇంకా కల్పనకి ఎవడు భయపడతాడు? భయంకరమైన కళ కన్నావులే, మెలకు వచ్చాక ఆ భయం ఉంటుందా? ఉండదు. కాబట్టి అసత్తైన జగత్తు వల్ల సత్తైన ఆత్మకి ఏ భయము గాని లేదు. ఆత్మ కంటే భిన్నముగా ఏది ఏమాత్రము కానీ లేనే లేదు. కాబట్టి ఆత్మ అసాక్షి ధర్మాలు లేనిది. సాక్షి కాదు అనేటువంటిది చెప్పడానికి కుదరదు. సాక్షి అనడానికి లేదు, సాక్షి కాదు అనడానికి లేదు. ఉపాధి గల వానికి బంధము మోక్షము అనేవి ఉన్నవి, కానీ ఉపాధి రహితములైన వానికి బంధమోక్షాలు లేవు కదా. కాబట్టి నిరుపాధికమైన ఆత్మకి బంధమోక్షాలు లేవు. ఆత్మకి మాయ అనున్నటువంటి ఉపాధి ఉన్నది కదా అనియు, అందువల్ల ఆత్మకు కూడా బంధమోక్షములు ఎందుకు లేవంటారండి అనియు మనము అనవచ్చును. కొందరు ప్రశ్న వేయొచ్చు కదా, మాయ అనగా లేనిది, దాని వల్ల బంధము మోక్షము ఉన్నవి అనుట అజ్ఞానమే గాని మరి ఏమగును? మాయ అంటే లేనిదని తెలుసు, మాయ అనే ఉపాధి ఉంది కదా అండి, మరి ఆ ఆత్మకి ఏ ఉపాధులు లేవు, బంధమోక్షాలు లేవు అంటారేమిటి అని ఎవరైనా అడగచ్చు. అసలు మాయ అంటే ఏంటో నీకు తెలిస్తే ఉపాధి ఉందో లేదో నీకు తెలుస్తుంది. లేనిది ఆ క్షణానికి ఉన్నదని కల్పించుట. కల్పన ఉన్నంతసేపు ఉండుట, కల్పన పోయాక పోవుట. మరి అది ఉన్నట్ట లేనట్టే. కల్పించకపోతే కల్పితే తప్ప ఉండదు కదా. అంచేత అదే కల్పించి నీ చేతనే కల్పింపబడి అదే సత్యమని అనిపించుటయే మాయ. అవునా? అవును. అప్పుడు ఆ మాయ ఉపాధి, ఆ కల్పమే ఉపాధి. కల్పన పోయింది, ఉపాధి పోయిందే గాని మరి బ్రహ్మం పోలేదు కదా. పోలేదు. మరి ఆయనకు ఉపాధి ఉందా? లేదు. కాబట్టి ఇక మోక్ష ప్రశ్న ఏమిటి? అజ్ఞానం వల్ల అంటారే తప్ప మరొకటి కాదు. కాబట్టి ఆత్మ బంధ మోక్షములు లేనిది అని స్పష్టము. ఆత్మ లేని దేశము గాని కాలము గాని లేదు. మరిన్నో ఆత్మ కంటేనో అన్యమైన వస్తువే లేదు. కాబట్టి ఆత్మ దేశము కాలము వస్తువు అని వీని చేత వేరు చేయబడదు. అట్లు వేరు చేయబడకపోవుట చేతనే ఆత్మ అనంతమని చెప్పబడుచున్నది. అణువు, స్థూలము, హ్రస్వము, దీర్ఘము మొదలగినవి శరీరములకు చెందినవి. మరి ఆత్మ శరీరము లేనిది కనుక ఆత్మకు అణుత్వము మొదలగినవి ఏవీనూ లేనే లేవు. మరియు ఆత్మకు నామరూపములు లేవు. ఆత్మ చిదానంద స్వరూపమై ఉన్నది. ఆత్మస్వరూప వివరణ వాక్యాలు కదమ్మా. ఆత్మస్వరూపాన్ని ఇంకా ఖచ్చితంగా గతంలో విన్న దాన్ని అంతటి యొక్క సారాన్ని మనకి మళ్ళీ చెప్తున్నారనమాట. ఆత్మ అజ్ఞానికి నానా రూపాలుగా కనిపిస్తుంది, అనగా ద్వైతంగా కనిపిస్తుంది. తత్వము తెలుసుకున్న వానికి అనగా జ్ఞానికి ఏకముగానే కనిపిస్తుంది. ఒక్కటే అలా 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 అన్నిగా కనిపిస్తుంది అంతే అని ఆ ఒక్కటే తానై ఉంటాడు జ్ఞాని. అయితే అజ్ఞాని అలా అలా రకరకాలుగా కనపడేవన్నిటి పట్ల వ్యామోహం కలిగి ఉంటాడు అజ్ఞాని. అనగా అద్వైతముగా తోస్తుంది జ్ఞానికి. ఈ జ్ఞానము గాని అజ్ఞానము గాని బోధ నిమిత్తము ఏర్పడిందే గాని నిజానికి పరమార్థాన్ని పట్టి చూస్తే ఇవేవీ లేనే లేవు. కాబట్టి ఆత్మ ద్వైత అద్వైతములు రెండూ లేనిది. ఆ ఆత్మ నిష్ఫలమని అనియు నిర్మలమనియు శరీరములనే పురముల యందు ఉండునది కావున పురుషుడనియు చెప్పబడుచున్నది. ఆ ఆత్మ
ఆత్మ శబ్దము లేనిది, ఆత్మ శబ్దం యొక్క అర్థము లేనిది అని ఎరుగవలెను. ఆత్మ శబ్దము చేతనే చెప్పబడుతున్నను, ఆత్మకి శబ్దము లేదు. ఆత్మని చెప్పడానికి ఆత్మ అన్న శబ్దాన్ని ఇక్కడ వాడుకుంటున్నాము. మరిన్ను ఏ ఆత్మ సచ్చితానందము అనున్నటువంటి వ్యవహారము సైతము లేనివాడో ఆ ఆత్మయే సనాతనుడని చెప్పబడుతున్నాడు. మరి అదొక్కడే ఉన్నప్పుడు సచ్చిదానందం అండి అనేవాడు ఎవడున్నాడు? లేడు కదా. ఆయన నేను సచ్చిదానందానని ఎవరికి చెప్తాడు? అదిగో అదే ఆత్మ. కాబట్టి ఆత్మ పరిపూర్ణమైనది అనగా లోపల వెలుపల నిండి ఉన్నది. మరియు ఏ విధములైన లింగములు అనగా గురుతులు గాని ఆత్మకి లేవు. మరియు ఆత్మ ఒక్కటే తప్ప దానికంటే అన్యముగా ఏది లేనే లేదు. అట్టి ఆత్మయే బ్రహ్మము. ఇందులకు ఎంత మాత్రము సందేహము లేదు లేదు లేదు. ఉన్నది బ్రహ్మం ఒక్కటే. ఎన్ని రకాలుగా ఉన్నా అది బ్రహ్మమే. ఏ రకాలు లేకపోయినా అది బ్రహ్మమే. ఉన్నదే బ్రహ్మము అంతే. ఉన్నదే ఏది ఉన్నా భయం ఉన్నా అది బ్రహ్మమే. ఎంత ఆహ్లాదకరమైనది అది బ్రహ్మమే. బ్రహ్మము కానిది బ్రహ్మము లేనిది ఏదీ లేదు. భయంకరంగా ఉంది, ఆహ్లాదంగా ఉన్నది అన్నది భావనలో. అది భావనా బలం ఉన్నంతసేపు అలా ఉండి తర్వాత తొలగిపోతుంది. ఎవరికైతే ఈ భావనలు లేవో వారికి బ్రహ్మం ఒక్కటే. ఒకవేళ భావనలు ఉన్నా అది బ్రహ్మమే అని ఎరుగు. బ్రహ్మముని వీడి లేదు గనక ఎన్ని ఉన్నా అది బ్రహ్మమే. ఎలా ఉన్నా అది బ్రహ్మమే అని గనక బ్రహ్మాన్ని చూసినప్పుడు నీకు రాగద్వేషాలు ఉండవు. ఎవరిని ద్వేషించడం గాని, ఎవరిని ప్రేమించడం గాని, ఏదో నాదని గాని ఏదో కాదని గాని ఉండదు. బ్రహ్మమే, ఉన్నదే బ్రహ్మము అని మన జీవితంలో ప్రతి దానిని బ్రహ్మమయంగా చూడడాన్ని ఎవడైతే నిరంతర అభ్యాసం చేస్తూ ఉంటాడో అతడు బ్రహ్మనిష్ఠుడవుతాడు అని చెప్తూ ఈ పంచదశ ఆత్మస్వరూప వాక్య ప్రకరణము సమాప్తము. ఇక రేపు స్వస్వరూప వాక్యాలు చెప్పుకుందామమ్మా. హరి ఓం తత్సత్.